లాపాస్ ఈ ప్రాంతం గురించి బైకర్లందరికీ కూడా తెలుసు. భూమికి 19,000 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఈ మౌంటైన్ ఏరియాలో అందరూ కూడా బైక్ రైడర్లు అందరూ కూడా తమ బండిని నడపాలనుకుంటూ ఉంటారు. ఆ కళని నిజం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ కళని నిజం చేసుకున్నారు తెలుగమ్మాయి హారిక. ప్రస్తుతం మనతో హారిక ఉన్నారు. ఒకసారి ఆమె అనుభవాల గురించి మాట్లాడుకుందాం. మేడం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ కొత్త అచీవ్మెంట్కి. సో మీరు ఫస్ట్ నుంచి ప్రొఫెషనల్ బైక్ రైడరా? అసలు ఎందుకు అంత ఎత్తులో మీకు బైక్ రైడింగ్ చేయాలనిపించింది? థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొఫెషనల్ బైక్ రైడర్ కాదు. నా దగ్గర యాక్చువల్లీ బైక్ కూడా లేదు. అయితే బైకింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి 2018లో నేర్చుకున్నాను. ఒక 2 years బ్యాక్ ఉమ్లింగ్లా గురించి తెలిసింది. సో అప్పటి నుంచి ఒక బకెట్ లిస్ట్ డ్రీమ్లా ఉన్నింది ఉమ్లింగ్లా. సో అది అనుకోకుండా ఈసారి లదాఖ్ వెళ్ళినప్పుడు ధైర్యం చేసి ఒంటరిగా అలా ప్రయాణించి అది చేరుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు వెళ్ళింది ఉమ్లింగ్లాకి వెళ్ళింది అక్కడ రైడ్ చేయడానికా, లేదంటే మీరు ఓన్లీ లదాఖ్ వరకే వెళ్ళి రావాలనుకున్నా? అంటే లదాఖ్కి వెళ్ళాను. నేను నా ఫ్రెండ్ ఫస్ట్ లదాఖ్కి వెళ్ళాము. తర్వాత తన పనుల వల్ల తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేబీ క్యాబ్లో అలా వెళ్ళి ఉమ్లింగ్లా ఎలా ఉంటుంది చూసి ఒక రెక్కీ చేసి నెక్స్ట్ బైక్ కొనుక్కుని అప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు వద్దాము అన్న థాటే ఉండింది మైండ్లో. అది ఇంకా తను వెళ్ళిపోయాక నాకు టైం ఉండింది కాబట్టి సరే ఏదైతే అయింది, అట్లీస్ట్ సగం దూరం అయినా వెళ్ళొస్తే ఐడియా ఉంటుంది కదా ఈ టఫ్ టెరైన్స్లో ఈ హార్ష్ క్లైమేట్స్కి ఎలా నడపాలి అని. అలా స్టార్ట్ చేసి ఫైనలీ అలా రీచ్ అయ్యాను నేను మింగ్లాకి. అంటే ఎక్కడి నుంచి మీరు బైక్ రైడింగ్ స్టార్ట్ చేశారు? సో ఎలాంటి హర్డిల్స్ మీకు ఎదురయ్యాయి ఈ ప్రయాణం? నేను స్టార్ట్ చేసింది లే నుంచి అండి. ఎందుకంటే నేను నా జర్నీ ఫస్ట్ శ్రీనగర్ నుంచి స్టార్ట్ చేసి ఫ్యూ పార్ట్స్ ఆఫ్ లదాఖ్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు అక్లమటైజేషన్ ఐ గాట్ యూస్ టు ద క్లైమేట్ అండ్ ద లో ఆక్సిజన్ లెవెల్స్. సో నేను లే టు ఉమింగ్లా సోలో బైక్ రైడింగ్ చేశాను. ఇష్యూస్ అంటే క్లైమేట్ ఈజ్ వెరీ హార్ష్. కొంచెం ఈవినింగ్ ఒక 6-7కి సన్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ చలి చాలా హార్ష్గా ఉంటుంది. ఈవెన్ దో లదాఖ్లో ఇప్పుడు సమ్మర్ అయినా వన్స్ ద సన్ ఇస్ డౌన్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్. డే టైం కూడా ఎండ ఉన్నా అక్కడ హ్యూమిడిటీ ఉండదు. ద సన్ వుడ్ బి వెరీ వెరీ షార్ప్ అండ్ కోల్డ్ విండ్స్ ఉంటాయి. సో లే నుంచి హాన్లే వరకు పర్వాలేదు కాస్త. ఆ హాన్లే దగ్గర మళ్ళీ ఇసుక ఉంటుంది రోడ్ మీద, అది కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని నడపాలి. హాన్లే టు ఉమింగ్లా వచ్చేసరికి బైక్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ని మించి వెళ్ళదు ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల. అండ్ ఆల్సో కొంచెం స్టీప్గా ఉంటుంది రోడ్. అక్కడ బాగా ఇబ్బంది పడతాం. అండ్ పైకి రీచ్ అయ్యాక కూడా ఆ సంతోషం కంటే ఎక్కువ ఆ కోల్డ్ విండ్స్ తట్టుకోవడం చాలా కష్టం. అండ్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ చలికి ఆ లో ఆక్సిజన్ లెవెల్స్కి నా రైట్ హ్యాండ్ జామ్ అయిపోయింది. సో అందుకని కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళడానికి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? వచ్చేటప్పుడు సేమ్ ఇంకా హార్ష్ కండిషన్స్ ఉండేనా, ఎలా ఉండేవి? వచ్చేటప్పుడు సేమ్ ఇంకా అదే కోల్డ్ విండ్స్ ఉంటాయి. వచ్చేటప్పుడు నా చెయ్యి జామ్ అయింది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ కష్టం అనిపించింది. ఎందుకంటే మొత్తం దిగే రోడ్ కాబట్టి కాస్త బాగానే కష్టపడ్డాను. ఓకే, సో ఓవరాల్గా అంటే ఎంత దూరం మీరు ట్రావెల్ చేశారు? సో ఎట్లా ఉండే, అంటే హాల్టింగ్ కానివ్వండి, ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు, ఎలా ఉండే పరిస్థితి? టోటల్ 3 days తీసుకున్నాను. లే టు హాన్లే 1 day, హాన్లే టు ఉమింగ్లా అండ్ బ్యాక్ టు హాన్లే 1 day, సెకండ్ డే అండ్ బ్యాక్ టు లే థర్డ్ డే. స్టే నేను హాన్లేలో చేశాను ఎందుకంటే హాన్లేలో ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఉంది ఇస్రోది. సో దానివల్ల లక్కీలీ అక్కడ చాలా హోమ్ స్టేస్ ఉంటాయి, హోటల్స్ ఉండవు నాకు తెలిసి. సో హోమ్ స్టేస్లో వాళ్ళ ఇళ్ళలోనే ఒక రూమ్ గెస్ట్ రూమ్ కింద కన్వర్ట్ చేసుకుని ఉంటారు. సో అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం జరిగింది ఉమింగ్లాకి. సో ఐ గాట్ బ్యాక్ టు హాన్లే, స్టేడ్ ఇన్ హాన్లే అండ్ కేమ్ బ్యాక్. అంటే మీరు ప్రొఫెషనల్ బైక్ రైడర్ కాదని చెప్తున్నారు, యాక్చువల్గా మీరు ప్రొఫెషనల్గా ఏం చేస్తుంటారు? ప్రొఫెషనలీ ఐఎమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. సో ఈ జర్నీలో కొంత నా ప్రొఫెషన్ కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఓకే, అంటే ఒక డాక్టర్ లాగా వృత్తి చేస్తున్నారు, బైక్ రైడింగ్ చేశారు. నెక్స్ట్ ఇలాంటి టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? అంటే సరదాగా హాబీగా చేశారు? చేసింది సరదాగా అయినా నాకు లదాఖ్లో బైక్ రైడ్ అనేది చాలా బాగా నచ్చింది. జాన్స్కార్ వ్యాలీ అని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీస్ ఇన్ ఇండియా. అది మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి.
సో నెక్స్ట్ అది పెట్టుకుందాము లిస్ట్లో అన్న థాట్లో ఉన్నాను. ఓకే, ఫుల్గా ప్రిపేర్ కాకుండానే మీరు అక్కడికి వెళ్ళిపోయారు. సో ఏంటి అంటే నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అంటే చాలామంది మగవాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో చాలామంది ఆడవాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితులు నిజంగా అక్కడ ఉంటాయా? లదాఖ్ వరకు అయితే మనకి జనాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను లదాఖ్లో ఆల్మోస్ట్ అంతకంటే ముందు 10 days ఉన్నాను కాబట్టి మేబీ నేను ఈ ట్రిప్ ధైర్యం చేసి వెళ్ళడానికి అక్కడ జనాలు కూడా కొంత కారణమే. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ విమెన్. ఓకే, సో క్లైమేట్ పరంగా లేదా మన హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బందులు రావచ్చేమో కానీ అక్కడ జనాల వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో దట్ వే ఐ కెన్ సే లదాఖ్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ విమెన్. కాకపోతే మనం ముందే బాగా ప్రిపేర్ అయ్యాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మెంటలీ కొంచెం ఆ టఫ్నెస్ ఉండాలి. ఆ బ్రీతింగ్ కొంచెం బాగా అక్లిమటైజ్ చేసుకునే వెళ్ళాలి. అండ్ ఆ ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ తట్టుకునేలాగా మన బాడీ కూడా కొంచెం ఉండాలేమో. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ బైక్ రైడింగ్ నేర్చుకునేటప్పుడు జస్ట్ ఇది సరదాగా నేర్చుకున్నారా, లేదంటే అప్పుడే మీ మైండ్లో ఈ ఉమ్లింగ్లా గురించి ఏమైనా పెట్టుకున్నారా? నేను 2018లో నేర్చుకున్నా. అప్పుడు అసలు ఉమ్లింగ్లా అంటే ఏంటో కూడా తెలీదు. ఒక 2 years బ్యాక్ నా ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చి ఆ రోడ్ని డిస్క్రైబ్ చేయడం నా మైండ్లో అలా విజువల్ ఉండిపోయి అప్పుడు నేను ఓకే మనం వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉంటుంది, నిజంగానే ఇంత బాగుంటుందా అన్న కుతూహలం ఉండిపోయింది నాకు. ఓకే, సో ఆ కుతూహలంతోనే వెళ్ళాను నేను మోస్ట్లీ. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మేడం? అంటే డాక్టర్ వృత్తి బాగుంది అనిపిస్తుందా, లేదంటే ఈ సరదాగా ఎప్పుడు ఈ బైక్ రైడ్లు చేస్తే బాగుందా? రెండు బాగున్నాయండి. ఎందుకంటే త్రూ యాక్యుపంచర్ మేజర్లీ ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేది బాగా హెల్ప్ అవ్వడం చూస్తున్నాను. సో అలా కొంచెం రూరల్లో కూడా వెళ్ళి అది చేయడం బాగా నచ్చుతోంది. అంటే ప్రొఫెషన్ అండ్ ఆల్సో ప్యాషన్ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అని నమ్ముతాను నేను. సో లక్కీలీ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ దాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంతో కఠినమైనటువంటి రోడ్డు పైన ఆమె చేసినటువంటి ప్రయాణం ఆమెకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవచ్చు. సో చాలామంది ఉమెన్స్కి కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కళలు కనడమే కాదు, వాటిని నిరూపించుకుంటే వాటిని సాకారం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందనే దానికి ఆమె అయితే ఒక ఎగ్జాంపుల్ లాగా కూడా నిలుస్తున్నారు.